పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. షుగర్ మాకు కంట్రోల్లోనే ఉంది అని ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు మందులు వాడుతున్న వాళ్ళకి కూడా డయాబెటిక్ నెఫ్రోపతి దగ్గర నుంచి, డయాబెటిక్ న్యూరోపతి దగ్గర నుంచి, విజన్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయంటారా? లేకపోతే కంట్రోల్లో పెట్టుకుంటే షుగర్ ప్రాణాంతకం కాదు అని చెప్పగలమా? అంటే ఎస్పెషల్లీ డయాబెటీస్తో పాటు అదర్ కోమార్బిడ్ కండిషన్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉంటుంది, కొలెస్ట్రాల్, ఇవి కూడా మనం ప్యారలల్గా కంట్రోల్ చేసుకుంటూ రావాలి. అంటే డయాబెటీస్ ఒకటి కంట్రోల్ చేసుకొని మనం బ్లడ్ ప్రెషర్ని లేదంటే హై కొలెస్ట్రాల్ని నెగ్లెక్ట్ చేయటం, లేదంటే కొంతమందికి స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది, స్మోకర్స్, అట్లాగే హెవీ డ్రింకింగు, అదర్ కోమార్బిడ్ కండిషన్స్ కూడా మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకుంటూ రావాలి. డెఫినెట్గా డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే ఈ కాంప్లికేషన్స్ ఎర్లీగా రావడం జరుగుతుంది. సో వీటిని కంట్రోల్ చేసుకొని ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి ఎంతోమంది పేషెంట్స్ని మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయి అనంత మాత్రాన ఆరామ్సే ఉండొచ్చు అని కాదు అర్థం. ఎస్, అంటే అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వాటిని కంట్రోల్ పెట్టుకోవాలి వాటిని. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఉంటుంది, అతనికి అన్ని షుగరు బీపీ అన్ని నార్మల్గా ఉన్నట్టుంటాయి, ఆల్ ఆఫ్ సడన్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే పేషెంట్స్ చూస్తూ ఉంటాం. అంటే ఆ స్మోకింగ్ హ్యాబిట్ వల్ల వాళ్ళకి ఆ బ్లడ్ వెల్స్ నేరో అయిపోవటం, అట్లాగే హార్ట్కి వెళ్ళే బ్లడ్ వెల్స్, కొలెస్ట్రాల్ అక్యూములేట్ అవటం, అవన్నీ కూడా జరిగి సడన్గా వాస్కులర్ ఈవెంట్ రావచ్చు. డయాబెటీస్తో బాధపడుతున్న పేషెంట్స్కి సైలెంట్గా కూడా హార్ట్ అటాక్స్ వస్తాయి అని విన్నాం, అది నిజమే అంటారా? ముఖ్యంగా మనం ఈ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ తర్వాత మ్యాక్రో పెద్ద రక్తనాళాల్లో వచ్చే కాంప్లికేషన్స్లో ముఖ్యమైనది గుండెపోటు. సో అందులో డయాబెటీస్ ఉన్నటువంటి వారిలో ఒక 15-20% పేషెంట్స్లో ఈ పెయిన్లెస్ సైలెంట్ హార్ట్ అటాక్ చూస్తూ ఉంటాం. వాళ్ళు రొటీన్ చెకప్కి వచ్చినప్పుడు అన్ని పరీక్షలు చేసినప్పుడు ఈసీజీ చూస్తే ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చినట్లు అనిపిస్తుంది. అది మేము ఐడెంటిఫై చేసి ఆ విషయం వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోతుంటారు, మాకు అసలు హార్ట్ పెయిన్ ఎప్పుడు రాలేదండి, వాళ్ళకి తెలియదు. వాళ్ళలో సిమ్టమ్స్ కొన్నిసార్లు పీడలెడిమా, కాళ్ళు వాయటం, లేదంటే నడుస్తుంటే ఆయాసం రావటం, ఇంతకుముందు కొంచెం బాగానే నడవగలిగేవాడినండి, ఇప్పుడు కొంచెం దూరం నడవగానే ఆయాసం వస్తుంది, ఇలాంటి సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. అది మనం ఎక్కువ చేసినప్పుడు అది కన్ఫర్మ్ అయిపోతుంది హార్ట్ పెయిన్ వచ్చింది లేనిది. సో అలా మేము రెగ్యులర్గా ఈ పీరియాడికల్ చెకప్లో చూసిన వారిలో కొంతమందిలో ఈ సైలెంట్ పెయిన్లెస్ హార్ట్ అటాక్స్ రావటం, అలాగే కొన్నిసార్లు కొంతమంది మరి సైలెంట్గా చనిపోయే కేసులు కూడా చూస్తూ ఉంటాం. సడన్గా ఉన్నటువంటి సడన్గా కొలాప్స్ అయి చనిపోవటం, మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వచ్చి అట్లా జరుగుతూ ఉంటుంది. ఇవి జనరల్గా అంటే డయాబెటీస్ నెగ్లెక్ట్ చేసే వారిలోనే మనం ఎక్కువగా చూస్తాం.